హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ పూరి. ఆయిల్ తీయకుండా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? పూరి విత్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా టైం తక్కువలో ప్రిపేర్ చేసుకుందాం. ముందు గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్, తాలింపు గింజలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీరా ఒక్కొక్కటి వేసుకుంటూ సిమ్లో ఉంచి వేయించుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి మగ్గనివ్వాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈలోపు కుక్కర్లో పొటాటోస్ శుభ్రంగా కట్ చేసి ముక్కలు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బఠానీలు కూడా అదే కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం. పూరీకి ఒక బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకుంటే పూరీలు గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయి. కొద్దిగా, ఎక్కువ కాదు నెయ్యి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పూరి ఆయిల్ తీయకుండా ఉండాలంటే కొంచెంగా గట్టిగా కలుపుకోవాలి పిండి. కుక్కర్లో పెట్టుకున్న బఠానీ, క్యారెట్, పొటాటో ఉడికిపోయాయి. ఉల్లిపాయలు మగ్గిన వెంటనే ఇవి తీసి అందులో యాడ్ చేసుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు ఉడికించాలి. ఈలోపు మన పిండి ప్రిపేర్ అయిపోయింది. దీనిలోనే కర్రీలో అల్లం మిక్సీ చేసుకొనైనా వేయచ్చు, అల్లం వెల్లుల్లి పేస్టు. లేకపోతే నేను సన్నగా తురుముకునే దాంతో డైరెక్ట్గా తురుముకొని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. నేను టైం సేవ్ అవుతుంది అనేసి ఇలానే తరిగి వేసుకుంటాను టైం లేనప్పుడు. కొంచెం స్మాష్ చేసుకుంటూ కదుపుకుంటే కర్రీ మొత్తం కొద్దిగా చిక్కపడుతుంది. సరిపడా కారం వేసుకోవాలి. కొద్దిగా శనగపిండి వాటర్ వేసి యాడ్ చేసుకుంటే చిక్కపడుతుంది. శనగపిండి ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. శనగపిండి వేస్తేనే కూర టేస్ట్ పెరుగుతుంది. నేనైతే కొద్దిగా యాడ్ చేశాను. కొత్తిమీర కూడా యాడ్ చేసి సాల్టు, కారం చూసుకొని వేసుకోండి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి పూరి ప్రిపేర్ చేసుకుందాం. పూరీని కొద్దిగా పల్చగానే చేసుకోవాలి. పూరీ పిండి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, లేకపోతే ఆయిల్ తీస్తుంది. ఒక్కొక్క పూరీని ప్రిపేర్ చేసుకుంటూ ఆయిల్లో పూరీని కొంచెం గెరిటితోటి అలా కొంచెం అదిమి పెడుతూ ఉంటే పొంగుతుంది. కదిలించకుండా అలానే వదిలేశారంటే పొంగదు. చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మేమైతే కొంచెం ఎర్రగానే కాల్చుకుంటాం. కొందరికేమో లైట్గా కాలిస్తేనే ఇష్టం. ఎవరికి టేస్ట్కి తగ్గట్లు అలా ఒక్కొక్క పూరీని ప్రిపేర్ చేసుకోవాలి. అలా కొంచెం అదిం పెడుతుంటే బాగా పొంగుతుంది. సైడ్స్ కూడా కాలుతాయి. అలా చుట్టూ తిప్పుకుంటూ సైడ్స్ కూడా అలా ఆయిల్లో ముంచుతూ లేపుతూ ఉండాలి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే పూరీ చేసేటప్పుడు పిండి యూజ్ చెయ్యను, పొడి పిండి. డైరెక్ట్గా ఆ ఆయిల్లోనే కొద్దిగా ముంచేసి కొద్దిగా అలా చేసుకుంటాను. పొడిపిండి వేసి చేస్తే ఆయిల్ పాడవుతుంది కదా, నేను ఆయిల్నే పోసి అలా చేసుకుంటాను. చూడండి, పూరి పర్ఫెక్ట్గా పొంగుతూ ఉంటుంది. పిండి మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా చేశారంటే పూరి అస్సలు ఆయిల్ తీయదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఆయిల్ అస్సలు తీయలేదు.
కనిపిస్తుంది కదా ఆయిల్ తీయకుండా. కొందరు మైదా వాడితేనే పూరి పర్ఫెక్ట్గా వస్తుంది అంటారు. కాదండి, గోధుమ పిండి వాడినా కూడా పూరి పర్ఫెక్ట్గా వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.